హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను ఒక సూపర్ ఫేస్ ప్యాక్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. అందుకనే మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు నేను షేర్ చేసే ఈ ఫేస్ ప్యాక్తో మీ ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్ కానీ, ఏంటంటే ఇంకా ఫేస్ పైన ముడతలు చిన్న వయసులోనే వచ్చేసి ఇబ్బంది పడిపోయే వాళ్ళు అందరికీ కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే మెయిన్గా ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్, అంటే ఫేస్ పైన ఆడవాళ్ళకు కొంతమందికి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పర్ లిప్ పైన, చిన్ పైన, చీక్స్ పైన ఎక్కువగా ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే పార్లర్కి వెళ్ళి చాలా రకాల ఫేషియల్స్ అని అలాంటివి ఏవో చేసి ఇంకా ఉన్న ఫేస్ని చాలా రకాలుగా పాడు చేసుకుంటుంటారు. అలా కాకుండా ఈరోజు నేను షేర్ చేసే ఈ రెమెడీతో మీ అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. అలాగే మీకు చక్కగా ఫేస్ అయితే గ్లోయింగ్ అనేది వస్తుందండి. దీనికోసం ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఈరోజు ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే శనగపిండి, అంటే బేసిన్ ఫ్లోర్ అని కూడా అంటారు కదా, అది. నెక్స్ట్ ఇక్కడ కర్డ్ అండి, అంటే పెరుగు. మరీ పుల్లగా ఉండేది కాకుండా నార్మల్గా ఉండే పెరుగుని ఇక్కడ మనం యూజ్ చేయాలండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు ఈ రెమెడీని నేను మీకు షేర్ చేస్తాను. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో ఇలాంటి రెమెడీస్ అన్నీ చేసుకోవడం వల్ల మన ఫేస్ని ఎలాంటి అంటే డ్యామేజ్ అవ్వకుండా చక్కగా అందంగా కాపాడుకోవచ్చు అండి. మచ్చలేని చర్మం అయితే మన సొంతం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దీంట్లో శనగపిండిని ఒక 1.5 స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ కర్డ్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే వద్దండి, నార్మల్గా ఎక్కువగా పుల్లగా లేనిది అయితే ఇక్కడ మీరు యూజ్ చేయండి. ఒకవేళ పెరుగు అనేది మా స్కిన్కి పడదు అనుకునే వాళ్ళు నార్మల్గా రోజ్ వాటర్ కానీ లేదంటే రా మిల్క్తో కానీ ఇక్కడ మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పసుపు, ఎక్కువగా కాకుండా లిటిల్ బిట్లో మనం పసుపు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పసుపు కూడా మా స్కిన్కి పడదు అనుకునే వాళ్ళు ఇక్కడ పసుపు అనేది స్కిప్ చేసేయండి. నేనైతే పసుపుని ఇక్కడ యాడ్ చేసేసి ఇంకా మొత్తంగా మిక్స్ చేసేసుకున్నానండి. కొద్దిగా అవసరమైతే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏంటంటే మనం ఈ ప్యాక్ అనేది వేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ అలాగే కాఫీ పౌడర్ని ఇలాగా మిక్స్ చేసేసుకొని మనం ఫస్ట్ ఫేస్కి అప్లై చేసుకోవాలి. అంటే స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ నేను ఈ స్టెప్ అనేది చెప్తున్నాను. ఈ ఫస్ట్ స్టెప్లో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి, మన ఫేస్ కూడా ఇలాగా ట్యాన్ అయిపోయి మనకి ఇలా మురికిగా తయారైపోతుంది కదా. మీరు ఈ ఫస్ట్ స్టెప్లోనే మీకు చాలా రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ షుగర్ పౌడర్ అలాగే కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ని చక్కగా ఎక్కువగా మెరిపించేలాగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ స్టెప్లో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ స్క్రబ్బింగ్ కోసం. అంటే కొద్దిగా మనం కాఫీ పౌడర్ అలాగే షుగర్ పౌడర్ని వేసుకొని ఫేస్ పైన ఇలాగా మసాజ్ చేసుకోండి. ఒక 5 or 10 minutes ఇలాగా, మరీ స్లోగా అండి, ఎక్కువగా కాకుండా స్లోగా మీరు ఇలాగ మసాజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువగా మసాజ్ చేసుకున్నట్టయితే షుగర్ పౌడర్ కాబట్టి మనకి ర్యాషెస్ అంటే ఫేస్ పైన గీతలు పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాగ మీరు స్లోగా ఇలాగ మసాజ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇక్కడ ఈ స్టెప్లోనే మీకు చూడండి చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అంటే నేను ఫస్ట్ చూపించిన హ్యాండ్కి ఇప్పుడు హ్యాండ్కి కొంచెం అంటే కొద్దిగా మీకు తేడా అనేది కనిపించింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ప్యాక్ని అప్లై చేసేసుకోండి. దీన్ని ఇంకా మీరు మసాజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ స్టెప్లోనే ఆల్రెడీ ఫేస్ని మసాజ్ చేసుకున్నాం కాబట్టి, స్క్రబ్బింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఇంకా మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ ప్యాక్ ఇలాగా వేసేసుకోండి. నేను చేతి పైన కాబట్టి ఇలాగ చూపిస్తున్నాను. మీరు ఫేస్ పైన అయితే ఫేస్ ప్యాక్ నార్మల్గా వేసేసుకొని ఒక 15 minutes ఇలాగా వదిలేసేయండి. ఫేస్ పైన వదిలేసి నార్మల్ వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఇలాగ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి అప్పుడు మీరు ఇన్స్టెంట్గా మీరు ఇలాగా ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకొని వేసుకున్నట్టయితే మీ ఫేస్లో అప్పటికప్పుడు గ్లోయింగ్ అనేది మీరే చూస్తారండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలాగ ఆరిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి. హ్యాండ్ పైన నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే యాజ్ ఇట్ ఈస్ ఫేస్ పైన కూడా ఇలాగే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ అనేది వాష్ చేసి మీకు ఇలాగ చూపిస్తున్నాను చూడండి, ఎంత రిజల్ట్ కనిపించిందో. చాలా గ్లోయింగ్ అనేది వచ్చింది. ఇలాగే ఫేస్ పైన కూడా అప్పటికప్పుడు మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీ ఫేస్ పైన ఉన్న ఏంటంటే ఈ ప్యాక్ని మీరు వారంలో 2 సార్లైనా మీరు ప్యాక్ లాగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా కానీ, అలాగే ఫేస్ పైన చిన్నతనంలో వచ్చే ముడతలు కానీ, అలాగే అన్వాంటెడ్ హెయిర్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీకు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో.
ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ ఇట్ ఈస్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.